హలో మా బ్రోస్, ఈ రోజైతే మమ్మీ బర్త్డే కాబట్టి మమ్మీ విజయవాడ వస్తున్నారు. చూడండి హాస్టల్ ఐడి కూడా మిస్ అవ్వకుండా ఫోన్ బ్యాక్ కవర్ లో పెట్టుకు తిరిగేస్తున్నా. ప్రతిసారి మమ్మీయే వస్తున్నారు విజయవాడలో దిగి బైక్ తీసుకుని. ఇప్పుడైతే నేను వెళ్తున్నా ఈసారి. అయితే మామూలుగా లేదు, చాలా సేపు వెయిట్ చేశాక వచ్చింది ఆటో అయితే. యూనివర్సిటీ ముందు నుంచే చాలా చాలా ఆటోస్ వెళ్ళాయి, కానీ అన్ని మంగళగిరి అంటున్నారు కానీ ఏది విజయవాడ వెళ్ళట్లే. ఇక్కడ క్లైమేట్ ఏంటో అసలు అర్థమే కాదు. ఎండలు అయితే దంచి కొట్టేస్తున్నాయి, నైట్ అయితే వర్షం కూడా అంతే దంచి కొడుతుంది. ఏది తట్టుకోలేకపోతున్నాం. ఆ ఎండలో జర్నీకి మామూలుగా లేదు, చాలా నీరసం వచ్చేసింది నాకైతే. అసలు ఆటోలో కూర్చున్నప్పుడు అయితే నా జుట్టు మరీ కామెడీగా ఎగిరింది. అసలు నేనే చూసుకుని నవ్వుకున్నా చాలా టైం. అలా చూస్తూ చూస్తుండగానే మన ప్రకాశం బ్యారేజ్ కూడా వచ్చేసింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కృష్ణా నది అయితే. ఛాన్స్ రాలేదు కానీ ఆ ఛాన్స్ వస్తే అక్కడే ఫొటోస్ తీసుకుంటూ కూర్చునేదాన్ని నేనైతే. సక్సెస్ఫుల్ గా మమ్మీని అయితే మీట్ అయిపోయా. ఇద్దరం కలిసి మధ్యలో దాహం అవుతుందంటే ఒక బటర్ మిల్క్ కోసం ఆగాము. వాళ్ళు చేసి ఇచ్చే గ్యాప్ లో నేను మధ్యలో చిన్న షార్ట్ వీడియో ఎడిట్ చేసా కదా మమ్మీ బర్త్డే కి, అదైతే చూపించి రియాక్షన్ క్యాప్చర్ చేస్తానా నేను. నార్మల్ గా నేను ఎడిట్ చేసిన వీడియో నేనే చూసుకుంటే ఎడిట్ చేసా నేను. అంత ఎమోషనల్ గా ఉంది. మమ్మీకి కూడా చివరికి కంట్లో నీళ్లు వచ్చేసాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది వీడియో అయితే. అక్కడ మమ్మీ ఏడిస్తే నేను కూడా ఏడ్చేస్తా అని చెప్పి ఇద్దరం కంట్రోల్ చేసుకున్నాం. కానీ ఇద్దరికి ఆల్రెడీ కంట్లో నీళ్ళు వచ్చేసాయి. మమ్మీ ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. ఇదంతా అయ్యేలోపు అయితే మన బటర్ మిల్క్ కూడా వచ్చేసింది. కానీ నాకైతే అస్సలు నచ్చలేదు, పుదీనా వేసేసారు మొత్తం. అసలే ఫుల్ గా వర్షాలు పడుతున్నాయి కదా నైట్. చెట్ల మీద ఉన్న దుమ్మంతా పోయి ఎంత గ్రీనరీగా ఉందో, మంచిగా సన్ లైట్ పడుతూ చాలా షైన్ అయిపోతున్నాయి మొక్కలన్నీ. మేమైతే అక్కడ తాగేసి డైరెక్ట్ డిమార్ట్ కి వెళ్ళిపోయాం, ఎందుకంటే చాలా ఉన్నాయి షాపింగ్ చేయడానికి. నేనైతే ఈ సెక్షన్ దగ్గర ఆగిపోతా, మమ్మీ అయితే వద్దంటారా, నేను కొనుక్కుంటా అంట. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో కదా. ఫ్లవర్స్ కొన్నా ఎక్కడ పెట్టాలో కూడా తెలీదు. వీక్నెస్ ఆ సెక్షన్ అయితే, మా మమ్మీ వీక్నెస్ ఉన్న సెక్షన్ కి వచ్చేసాం మనం అయితే. మా మమ్మీకి అయితే ఆ కుక్కర్ నచ్చిందంట, చాలా క్యూట్ గా ఉంది అంటున్నారు. అందుకనే చూసుకోవడానికి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మొహం చూడండి 1000 volts బల్బ్ కన్నా ఎక్కువగా వెలిగిపోతుంది ఒక్క కుక్కర్ చూసినందుకు. సరే చాలా ఫీల్ అయ్యా, చాలా తక్కువ కొన్నా. బిస్కెట్స్ లేస్ అవే కొన్నా, ఇంకేం కొనలే కదా, చాలా తక్కువ బిల్ అవుద్ది అనుకున్నా. కానీ చేతిలో పెట్టాడు 1700 బిల్లు. అక్కడ నుంచి అయితే ద యూటీకే అని చెప్పి తెలుగు యునైటెడ్ కిచెన్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు. మాకైతే అది నచ్చింది, చూసిన వెంటనే రీల్స్ లో కూడా చూసాను నేను. అక్కడికి వెళ్ళాము. అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. మమ్మీనైతే అక్కడ కూర్చోబెట్టేసి నేనైతే పక్కనే బేకరీ ఉందంట, కేక్ తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళా నేను. అసలు మేము తీసుకొని పిక్స్ అన్ని పెడతాను, ఎలా ఉందో చెప్పండి. మమ్మీ కట్టుకొని సారీ అయితే నేను గిఫ్ట్ చేసింది. హోటల్లో సూప్స్ లో ఏం బాగుంటాయి అంటే కోడిచార అని చెప్పారు. నిజంగా చెప్తున్నా, ద బెస్ట్ సూప్ ఐ హావ్ ఎవర్ హ్యాడ్. మంచి స్పైస్ లెవెల్ తో అదిరిపోయింది. రొంపు ఉన్నప్పుడు తాగితే అయితే మ్యాజిక్ అది. ఫుడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం కాస్ట్లీ ప్లేస్ అనే చెప్పాలి. ఒక స్టార్టర్ ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. బిర్యానీలో కూడా ఆవకాయ ఫ్లేవర్, మధ్యలో చికెన్ గ్రేవీతో పాటు ఒక ఆవకాయ ముక్క కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫ్లాట్ అయిపోయేదానికి. ఇంత తిన్నాక అరగడానికి గోలీ సోడా కంపల్సరీ కదా మరి. కేక్ అయితే చెర్రీస్ అనే బేకరీ నుంచి తీసుకొచ్చా నేను. బ్లూబెర్రీ ఫ్లేవర్, చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. గుర్తించాల్సిన అందరి థింగ్ ఏంటంటే వాళ్ళ అమ్మ అనే ఫాంట్ కూడా ఎంత మంచిగా రాశారంటే సాటిస్ఫైయింగ్ గా ఉంది చూడడానికి. ఫైనల్ గా అయితే ఆ పాప్లు ఇచ్చేసేసి కేక్ అయితే కట్ చేపిచ్చేసాం మమ్మీతో. మా ఇద్దరు ఫేస్ లో హ్యాపీనెస్ చూడండి, ఎలిగిపోతున్నాయి మొహాలు. ఇక జరిగిన ఫన్నీ థింగ్ ఏంటంటే మా ఇద్దరి దగ్గర లైటర్ లేదు, మ్యాచ్ స్టిక్ కూడా లేదు. అవి తీసుకురావడానికి పావు గంట టైం పట్టింది. నేను ఎప్పటి నుంచో మోచూలో కస్టమైజ్ స్లిప్పర్స్ తీసుకుందాం అని అడుగుతున్నా. జస్ట్ 2 minutes నియర్ బై డిస్టెన్స్ లోనే ఉంది అక్కడ, కాబట్టి అక్కడికే వెళ్ళిపోయాం వెంటనే. తెలుసో లేదో కానీ ఈ స్టోర్ లో అయితే మనకు నచ్చిన స్ట్రాప్, మనకు నచ్చిన బెల్ట్ కలర్ తో అన్ని కస్టమైజేషన్ చేసిస్తారు. ఫస్ట్ టైం నా చెప్పుల సెలక్షన్ జస్ట్ విత్ ఇన్ 5 minutes లో అయిపోయింది. నాకు స్లిప్పర్స్ అయితే 1300 కాస్ట్ పట్టాయి, కానీ ఆ 1300 కి వర్త్ ఇట్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే అస్సలు త్వరగా పోవు కాబట్టి. నేనైతే బ్లాక్ కలర్ చెప్పల్ విత్ సిమెంట్ కలర్ స్ట్రాప్ అయితే తీసుకున్నా. 1300 అయితే చాలా కాస్ట్లీగా అనిపించచ్చు. నేను అదే కాస్ట్ కి 3 to 4 స్లిప్పర్స్ తీసేసుకుంటా. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే కంఫర్ట్. ఇక్కడైతే ఎక్కువ దూరం నడవాలి కదా హాస్టల్లో, అందుకనే కంఫర్ట్ కోసమే చూస్తున్నా ఈ మధ్య. నాకే అనిపిస్తుంది నేనైతే స్టైల్ అనేది పక్కన పెట్టేసి ఓన్లీ కంఫర్ట్ కోసమే చూస్తున్నా. మాక్సిమం అన్నిటిలో కంఫర్ట్ ఎదుర్కొంటున్నా నేను. స్లిప్పర్ ఇవ్వగానే అక్కడే ట్రైల్ వేసా, చాలా బాగా సెట్ అయినాయి నా కాలికి అయితే అవి. ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారేమో, మళ్ళీ అక్కడ నుంచి మేము 1 town కి వెళ్ళాము. అది ఎంత దూరం అయినా కూడా వెళ్ళిపోయాం మేమైతే. అడిగారు ఎప్పటి నుంచి 1 town అంటున్నావు కదా, పద వెళ్ళిపోదాం, ఇంకా చాలా టైం ఉంది కదా నీకని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత షాపింగ్ మార్కెట్ కి వచ్చి కూడా నేనేం కొనుక్కోలేదు, అన్ని ఫ్రూట్సే కొనుక్కున్నా ఈసారి అయితే.
ఆకాయలు, ఆపిల్స్, కొబ్బరి మామిడికాయలు, బయట ఎండకైతే ఫుల్ గా డిహైడ్రేట్ అయిపోయాం కాబట్టి నిమ్మ సోడా కంపల్సరీ మాకైతే. నీరసం మాత్రం మామూలుగా రాలేదు. అంతే మరి ఈ వీడియోకి. మీరు మాత్రం మర్చిపోకుండా డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గాయ్స్.